నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. లోక్సభ ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 5 లక్షలకు పైగా ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసింది. బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాపై వేటు వేసింది. 2010 తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్లు చెల్లవని ప్రకటించింది. దీంతో బెంగాల్లో మమతా బెనర్జీ సంగతి పక్కన పెడితే ఇతర రాష్ట్రాల్లో ముస్లిం ఓబీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ముస్లిం ఓబీసీలిక రద్దు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 2010 తర్వాత జారీ చేసిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్రంలో ఆయా సర్వీసులకు, పోస్టులకు రిజర్వేషన్ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్లు చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది. బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై వివిధ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఓబీసీ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ తాపభ్రత చక్రవర్తి, రాజశేఖర్ మంతాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ కమిషన్ ఓబీసీల తాజా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. 2010 తర్వాత తయారు చేసిన ఓబీసీ జాబితా చట్ట విరుద్ధమని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం 2012లోని సెక్షన్ 2H, 5, 6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3 రాజ్యాంగ విరుద్ధమని వాటిని కొట్టివేసింది. వారు ప్రచారం చేస్తున్నారని, ఒక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ పాల్పడుతుందని చెప్పి ఏ రకమైన దుష్ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పు కావాలా. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాల. మరి ఈ తీర్పు ద్వారా మొత్తం ఈరోజు స్పష్టమైపోయింది. ఎటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాలు అవలంబించకుండా, సర్వేలు చేపట్టకుండా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ఈ రకంగా బెంగాల్లో జరిగినటువంటి ఉదంతమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మతపరమైన రిజర్వేషన్లను బీసీఈ కోటా పేరు మీద జరుగుతుందో తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఈ 2 రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందండి. అదే రకంగా కర్ణాటకలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీ 2B కింద ముస్లింలను ఏదైతే చేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు వర్తించే రీతిలో ఉందనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. ఈ రకంగా మరి బీసీల యొక్క మరి హక్కులను కాదేసే విధంగా, బీసీలను అణిచివేసే విధంగా నేను పలుసార్లు చెప్పాను. తెలంగాణలో ఈ యొక్క బీసీఈ పేరు మీద 4% అదనంగా ముస్లింలకు ఇవ్వడం వల్ల ఏ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదో అనేక పర్యాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఉదంతాన్ని కూడా నేను ప్రస్తావించాను. అయినా మరి ప్రభుత్వాలు, విపక్షాలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఏ రకంగా బీసీల మరి హక్కులు కాలరాస్తున్నారో, బీసీల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారో ఇప్పటికైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా గమనించాలని, బీసీ సంఘాలు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది.
కల్కత్తా హైకోర్టు ఈ సంచలనాత్మక తీర్పు ఇవ్వడం వెనుక పెద్ద కథనే ఉంది. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లు అన్ని 1993 చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవంగా వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన సర్టిఫికేట్లు వారికి లభించలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. కాగా 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లపై మాత్రం తీర్పు ప్రభావం ఉండదు. ఈ తీర్పుపై స్టే కోరుతూ మమతా ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో 77 ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని కల్కత్తా హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక కొలతగా పరిగణించారని వ్యాఖ్యానించింది. 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలు ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. అంతేకాదు రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని కూడా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు తొలగింపులపై సిఫార్సులతో శాసనసభకు నివేదిక ఇవ్వాలని, బీసీ కమిషన్తోనూ సంప్రదింపులు జరపాలని బెంగాల్ బీసీ సంక్షేమ విభాగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కల్కత్తా హైకోర్టు తన తీర్పులో 2010 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. అంతేకాదు 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కూడా హైకోర్టు కొట్టేసింది. ఇక 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని ఎవరూ సవాల్ చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని కోర్టు తెలిపింది. అంతేకాదు ఓబీసీల రిజర్వేషన్ శాతాన్ని 7 నుంచి 17% పెంచుతూ ప్రభుత్వం 2010 సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలపై మమతా బెనర్జీ స్పందించారు. తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పును అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. ఈ తీర్పు బీజేపీ ఆదేశాల ప్రకారం వచ్చిందని కొట్టిపారేశారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు. ఇంటింటికి సర్వే చేశాకే బిల్లు రూపొందించినట్లు చెప్పారు. మంత్రివర్గం ఆమోదించాక అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని దీదీ స్పష్టం చేశారు. మమతా తీరును బీజేపీ నేత అమిత్ షా తప్పుబట్టారు. హైకోర్టు నిర్ణయాన్ని ఆమోదించబోమని మమతా బెనర్జీ చెబుతున్నారని, కోర్టు ఉత్తర్వులను మన్నించబోమని చెప్పే ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ కూడా స్పందించింది. హైకోర్టు నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. ఓబీసీ కమ్యూనిటీకి ఇది చాలా పెద్ద దెబ్బగా అభివర్ణించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ సూచించింది. కాంగ్రెస్ పార్టీ తీరును అమిత్ షా తప్పుబట్టారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఓబీసీ రిజర్వేషన్ను నీరుగార్చిందని అమిత్ షా దుయ్యబట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఓబీసీ రిజర్వేషన్ కు తూట్లు పొడిచారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వీరు కొల్లగొట్టి మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు వాటిని కట్టబెడుతున్నారని ఆరోపించారు.
కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణించారు. ఓట్లు రాబట్టుకునేందుకు ముస్లింలకు మాత్రమే ఓబీసీ సర్టిఫికెట్లను తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసమే మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలా చేసిందని విమర్శించారు. ఈ విధమైన బుజ్జగింపు విధానాలు అన్ని పరిమితులను దాటేశాయని అన్నారు. బెంగాల్ ప్రభుత్వం ఆయా పథకాల్లో ముస్లింలకే ప్రాధాన్యం ఇస్తోందని, ఇది రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎలాంటి సర్వే చేపట్టకుండా మమతా బెనర్జీ 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చారని, దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. బీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ను కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంకుకు అందించాలని మమతా బెనర్జీ కోరుకున్నారని చెప్పారు. అందులో భాగంగానే బీసీ కోటాను ముస్లిం కులాలకు మమతా బెనర్జీ కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు. హైకోర్టు నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తృణమూల్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో ముస్లిం కులాలను ఓబీసీల్లో చేర్చడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బంగ్లాదేశ్ వలసదారులు రోహింగ్యా ముస్లింలను ఓబీసీల్లో చేర్చినట్లు ఆరోపణలున్నాయి. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ అహీర్ పలు సందర్భాల్లో ఈ ఆరోపణలు చేశారు. ఈ విషయమైన కమిషన్కు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు. బెంగాల్లో 179 కులాలను ఓబీసీలుగా గుర్తిస్తే అందులో 118 కులాలు ముస్లిం కమ్యూనిటీకి చెందినవే కావడం అతిపెద్ద విచిత్రంగా మారింది. జాతీయ బీసీ కమిషన్ ఇప్పటికే ఈ విషయంపై విచారణ జరుపుతోంది. ఓబీసీ కమ్యూనిటీలను ఏ గ్రూప్, బి గ్రూప్ అని విభజించడంపై కూడా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ అహీర్ విమర్శించారు. కేటగిరీ ఏలో ముస్లిం కులాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ విధమైన విభజన కొన్ని గ్రూపుల వారికి ఎక్కువ ప్రయోజనాలను కల్పిస్తుందని ఆరోపించారు. సమానత్వ సూత్రాన్ని అది ఉల్లంఘించిందని అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ తరహా రిజర్వేషన్లున్నాయి. కలకత్తా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ముస్లిం ఓబీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.